ఓట్లు వచ్చినాయంటే అర్రాస్ పాటలు నడుస్తుంటాయి పార్టీల నడుమ. పోటీలు పడి హామీలు ఇస్తుంటారు. వాళ్ళు ఒకటంటే ఇల్లు 10, ఇల్లు 10 అంటే వాళ్ళు 100. ఫ్రీ పథకాలు ఏం పెట్టాలి, ఏం స్కీమ్ పెడితే ఎక్కువ మంది చేయగొడతారు, అక్కలను ఎట్లా ఖుషి చేయాలి, పడసోళ్లకు ఏం హామీలు ఇవ్వాలి, ముసలోళ్లను ఎట్లా నిమ్మలం చేయాలని బగ్గనే ఆలోచనలు చేస్తారు. మొన్న షీపూర్ పార్టీ హామీలు చూసినాం కదా, ఇక ఇప్పుడు బీజేపీల వంతు. ఢిల్లీ ఓటర్ దేవుళ్ళ మీద హామీల ఆనగుమ్మరిచ్చిందుల్ల కమలం పార్టీ. పవర్లకు వస్తే 500కే గ్యాస్ సిలిండరు, మళ్ళా దీవిలా హోలీకి 2 సిలిండర్లు పుక్కట్లనే. ఇక అక్కల అకౌంట్ల నెలకు 2,500,000, గర్భిణులకు 21,000 సాయం. మరి ఆడ అన్నల కంటే అక్కలు 10 లక్షలే తక్కువ కాబట్టి మేడాలను ఖుషి చేసే మేనిఫెస్టో తెచ్చిర్రన్నట్టు. అట్లనే కుటుంబానికి 5 లక్షల ఆరోగ్య కవరేజీ, 60 ఏళ్లు దాటిన వాళ్ళకు 2,500,000 పింఛను, 70 ఏళ్లు దాటిన వాళ్ళకు 3,000. ఇక పేదోళ్లకు 5 రూపాయల బువ్వ పెడతానికి అటల్ క్యాంటీన్లు పెడతారు. బీజేపీని గెలిపిస్తే చీపురు పార్టీ చేతిలో 3 మాటలు ఓడినందుకు ఈ కిత్తకు ఎట్లనన్నా గెలవాలని మనోళ్ళ తండ్లాట. మొన్న మహారాష్ట్రలో కూడా ఇంతే. రుణమాఫీ చేస్తాం, అక్కలకు నెలకు 2,000 ఇస్తాం, అవ్వతాతలకు 2,100 పింఛని, కరెంటు బిల్లుల 125 రూపాయల సబ్సిడీ, ఇట్లా 25 హామీలు ఇస్తే బంపర్ మెజార్టీతో పవర్లకు వచ్చింది. ఢిల్లీలో సుతా అదే ఫాలో అవుతాండ్రు అన్నట్టు. గమ్మత్ ఏందంటే పుక్కిడి పథకాలు పెట్టొద్దు, పబ్లిక్ ను పనులకు దూరం చేయొద్దు, కూకొని తినతట్టు మార్చొద్దని బీజేపీ లీడర్లు ఎన్నో మాటలు డైలాగులు దంచి అసలు టైంలో అన్ని పార్టీల లెక్కనే ఉచిత పథకాలకు పబ్బతి పడతాండ్రు అన్నట్టు. ఏ పార్టీ అయినా పవర్ కోసం పాకులాట అట్లుంటది మళ్ళా.